పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆకివీడులోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద పార్టీ జెండాను మండల బీజేపీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి ఆవిష్కరించారు. అటు పిదప మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. పార్టీ 45వ ఆవిష్కరణ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన రోజు ఈరోజు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు అవుతుంది. 2 ఎంపీలు ఉండే స్థాయి నుంచి దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి ఎంతైతే మెజార్టీ కావాలో దానికంటే అత్యధిక మెజార్టీ సాధించి ఈరోజు కరోనా సమయంలో కూడా ఆత్మనిర్భర్ భారత్ అనే సంకల్పంతో 10 లక్షల కోట్ల వ్యయంతో దేశంలో 85 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో. అంతేకాకుండా విశ్వకర్మ యోజన అనే ఒక యోజన ద్వారా 18 కుల వృత్తులకు వారి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి లోనులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సబ్సిడీ లోన్లు వివిధ కులాల వారికి ఈరోజు సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వ్యక్తి సాంకేతికంగా నైపుణ్యం పెంపొందించుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ సంకల్పం. ఆ దృఢ సంకల్పం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణమైంది. అంతేకాకుండా భారతదేశాన్ని ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉంచడానికి, విశ్వగురు స్థానంలో ఉంచడానికి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మరియు పార్టీ యొక్క వివిధ ఉన్నత స్థాయి నాయకులందరూ ఎన్ఆర్సీ, యూసీసీ, ఇటువంటి పథకాలన్నింటినీ ప్రవేశపెట్టి భారతదేశం భారతీయులది అనే స్వధర్మంతో ఆర్ఎస్ఎస్ యొక్క దిశానిర్దేశంతో భారతదేశంలో హైందవ ధర్మాన్ని స్థాపించే విధంగా మన భారతదేశం యొక్క విశిష్టత విశ్వగురువుగా ఎదిగే విధంగా మోదీ గారు మరియు ఆయన యొక్క అనుచరులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇదివరకు మన దేశం నుంచి ఏదైనా ప్రధానమంత్రి వెళ్తే ఆయన ఎక్కడో కూర్చున్నాడు, కనిపించేవాడు కాదు ఇతర దేశాల్లో. కానీ ఇలా నరేంద్ర మోడీ అట్రాక్షన్, మ్యాన్ ఆఫ్ ది అట్రాక్షన్, పవర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ రకంగా ఉండి ప్రపంచ దేశాలు మేము అగ్రదేశాలని చెప్పుకునే అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు కానీ, రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు కానీ ఆయనకి సపర్యలు చేస్తూ ఆయన వెనకాల నడుస్తున్నారంటే ఈరోజు మన భారతదేశం ఎంత ఉన్నతమైన స్థితికి చెందిందో అదే నిదర్శనం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనేకం దేశ అభివృద్ధికి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నినాదం ఒకటే, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ నై చెలేగా అన్నారు ఆయన. అదే సంకల్పంతో ఆయన జమ్మూ కాశ్మీర్లో మరణించడం జరిగింది. ఆ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కళలు సాకారం జరిగింది. 370 ఆర్టికల్ని రద్దు చేయడం మూలంగా ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండటం, అంతేకాకుండా కాశ్మీర్లో కూడా మన జాతీయ పతాకాన్ని ఎగరవేయటం మన జాతి గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఏ రకమైన అల్లర్లు లేకుండా 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, వక్ఫ్ బోర్డుని అమెండ్మెంట్ చేయడం కానీ ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు భారతదేశం యొక్క ఉన్నతమైన స్థితికి, భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అని చెప్పడానికి వివిధ కులాలు, వివిధ జాతులు, వివిధ మతాలు ఉన్నప్పటికీ భారతదేశం సార్వభౌమాధికార దేశం. రాజ్యాంగాన్ని ఎప్పుడూ పక్కదో పట్టించకుండా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇటువంటి వ్యక్తి మన దేశానికి ఎంతో అవసరం. అంతేకాకుండా ప్రపంచంలో విశ్వగురువుగా ఉన్న వ్యక్తిని అనేక దేశాలు ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మంచి ఉన్నతమైన గుణాలు ఉన్న వ్యక్తిగా అందరూ చూడడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇటువంటి నాయకత్వం, ఇటువంటి నాయకుల సమక్షంలో మనందరం పనిచేయడం మనకి ఎంతో గర్వకారణం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా పేరున అభినందనలు తెలుసుకుంటున్నాను. మరి ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు మన ఆకివీడు మండలంలో 62 బూతులు ఉన్నాయి. ప్రతి
బూత్ అధ్యక్షులు ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. వారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఎవరి గ్రామంలో వాళ్ళు ఇంటి దగ్గర బూత్ దగ్గర ఫోటో పెట్టమని చెప్పారు. అలాగే జెండా ఎగరేసి ఫోటో పెడతామని చెప్పారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా పాల్గొనలేకపోయారు. కొంతమంది పూజ కార్యక్రమంలో ఉండటం వల్ల అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై భారత్.